నమస్తే, నేను సిరి. సో మొత్తానికి సంక్రాంతికి వస్తున్న సినిమాతోనైతే వెంకటేష్ గారు ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసారు. ఈ సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం లాగానే చాలా అందరిని ఆకట్టుకుంది. ఇంకోటి హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా అనేస్తున్నారు. మరి ఈ సినిమా సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనే అంశాన్ని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ టాకనే వచ్చేసింది బయటికి అయితే. అండ్ కలెక్షన్ పరంగా ఎలా ఉంది సార్? సంక్రాంతికి వస్తున్నాం, సో దాని టైటిల్ తగ్గట్టే ఎట్టైనా సరే ఈ సినిమాని సంక్రాంతికే తీసుకురావాలి అని అనిల్ రావుపూడి పట్టుబట్టి ఈ మొత్తానికి ఈ సినిమాని సంక్రాంతికి వచ్చేట్టు తనే చేసుకున్నాడు. ఎందుకంటే దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఇంకొక సినిమా గేమ్ చేంజర్ 10వ తేదీ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఇది నిజంగా వస్తుందా సంక్రాంతికి లేదా, ఎందుకంటే ఇది కూడా దిల్ రాజు సినిమా ప్రొడ్యూసర్. కానీ తెలుగు ఏం చేశాడు, దిల్ రాజు నిరకాటంలో పెట్టడానికి సినిమా టైటిలే సంక్రాంతికి వస్తున్నామని డిక్లేర్ చేసేసాడు అనిల్ రావుపూడి. సో కాబట్టి కంపల్సరీగా సంక్రాంతికే తీసుకురాబట్టే ఈరోజు దిల్ రాజు కొంతలో కొంత బయటపడ్డాడని చెప్పాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఆశించిన రీతిలో లేవు. 6 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా సగం కూడా రికవరీ కాల, దానికి పెట్టిన పెట్టుబడులు సగం కూడా రికవరీ కాల. సో ఈ నేపథ్యంలో మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2 రోజుల్లోనే 95% రికవరీ సాధించి ఈరోజు ఇప్పుడు మార్నింగ్ షో మ్యాట్నీలకి ఆల్రెడీ దాటిపోయి బ్రేక్ ఈవెన్ దాటిపోయింది, ప్రాఫిట్లో కూడా వచ్చేసింది అని చెప్పి మనకు అందుతున్నటువంటి రిపోర్టులు తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ట్రేడ్ వర్గాల వారి నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం ఎలా ఉన్నాయో నేను చెప్తాను మన దగ్గర ఎలా ఉందనేది. ఒక తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే 46 కోట్ల పైన గ్రాస్ సాధించింది ఈ సినిమా. అదే షేర్ పరంగా చూసినప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 31.5 కోట్ల రూపాయల షేరు 2 తెలుగు రాష్ట్రాలు సాధించింది. మొదటి రోజు 17 కోట్ల పైన వచ్చింది, రెండో రోజు 14 కోట్ల పైన వచ్చింది. ఇది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అదే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు చూస్తే 65 కోట్ల రూపాయల పైనే గ్రాస్ వచ్చింది, 40 కోట్ల రూపాయలు షేర్ వచ్చింది. యాక్చువల్గా దీనికి ఐన్ బిజినెస్సే మామూలుగానే ట్రేడ్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం 41.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్, అంటే 41.5 కోట్లు 40 కోట్లు వచ్చేసాయి. సో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకొక ₹1 కోటి ఎక్స్ట్రా వేసుకుంటే 42.5 కోట్లు వస్తే కనుక ఇది బ్రేక్ ఈవెన్ అయిపోతుందని మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తాడు అన్నమాట. సో ఈరోజు మార్నింగ్ షో తోటే అది అయిపోయింది. మ్యాట్నీ నుంచే ఆల్రెడీ దీంట్లోకి ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తారు అనమాట. అంటే నిర్మాత దిల్ రాజుకి కానివ్వండి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, బయర్స్కి కానివ్వండి, ఈ రోజు నుంచే వాళ్ళు లాభాలు అందుకోబోతున్నారు. ఇంకా ఇది ఏ స్థాయి విజయమో మనం అర్థం చేసుకోవాలి. అంటే 2 రోజుల్లోనే, కేవలం 2 రోజుల్లోనే 95% రికవరీ సాధించడం అనేది చిన్న విషయం కాదు. అంటే పైగా దీనికంటే ముందు 2 సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. చాలా థియేటర్లో ఆ 2 సినిమాలు ఆక్యుపై చేసి ఉన్నాయి చాలా థియేటర్ని. సో అలాంటి టైంలో కూడా ఇది 3వ సినిమాగా ఎంట్రీ ఇచ్చి 4 రోజుల తర్వాత, అంటే 10వ తేదీతో గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పటిని చూసుకుంటే అది 10 అయితే 12వ తేదీ డాకు మహారాజ్, 14వ తేదీ సంక్రాంతికి వస్తున్నాం. ఆల్మోస్ట్ సంక్రాంతి సెలవులు అయిపోయే టైం కదా అది. 14వ తేదీ మకర సంక్రాంతి, 15 తోటి 15, 16 తోటి అంతా అయిపోతాయి. మళ్ళీ ఎవరు వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ సంక్రాంతి సెలవులు అయిపోయే టైంలో రిలీజ్ అయినప్పటికీ కూడా దాని ప్రభావం ఏమాత్రం కనపడనివ్వకుండా జనాలు ఈ సినిమాని నిజం చెప్పాలంటే ఆ స్థాయికి సంబంధించి ఇదే ఫస్ట్ చాయిస్ లాగా అయిపోయింది ఫ్యామిలీ ఆడియన్స్కి. సో అదే ఇప్పుడు మనం కలెక్షన్స్లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. నైజాంలో చూసుకున్నప్పుడు చూస్తుంటే ఆల్రెడీ నైజాంలో ఓవర్ఫ్లో మొదలైపోయింది. నిన్నటి నుంచే ఓవర్ఫ్లో మొదలైపోయింది. నిన్నే బ్రేక్ ఈవెన్ అయిపోయింది తెలంగాణ ఏరియా. సో ఆంధ్ర ఏరియా ఈరోజు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి ఈ సినిమా నిజంగా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అనే పదానికి సరైన అర్థం చెప్తా ఉంది. అంటే చెప్పాలంటే ఈ సినిమాలో పాటలాగా అనుకోవచ్చు. అంటే 95% రికవర్ 2 రోజులకి అయిపోయిందంటే చిన్న విషయం కాదు. బ్లాక్ బస్టర్ స్టేజ్ రియల్ సంక్రాంతి విన్నర్ అనే పేరు కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పెడుతున్నారు.
వెంకటేష్ మరోసారి అంటే పోయిన సంవత్సరం సైంధవ్ అనే సినిమాతో వచ్చి చేదు ఫలితాన్ని చూశాడు ఆయన. అవును సార్. సో దాని కాన్సెప్ట్ పరంగా అది యాక్చువల్గా అసలు సంక్రాంతి సినిమానే కాదు అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం, ఎందుకంటే అది సైకలాజికల్ థ్రిల్లర్ అది. అందువల్ల అది ఎక్కువ మందికి ఆకట్టుకోలేకపోయింది. అది అసలు వెంకటేష్ చేయాల్సిన సినిమానా ఇది అని కూడా చాలామంది ప్రశ్నించారు. అలాంటిది దానికి ఇప్పుడు తనకు బాగా అచ్చి వచ్చినటువంటి జానర్ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అప్పుడు F2 F3 సినిమాల్ని ఎలా ఆయన నవ్వించారో, F3 కంటే F2నే ఒరిజినల్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది పెద్ద బ్లాక్ బస్టర్ అది. అప్పుడు సంక్రాంతి విన్నర్ కూడా అదే. ఇప్పుడు మళ్ళీ అదే తరహా, మళ్ళీ అదే దర్శకుడు అనిల్ రావుపూడి, అదే నిర్మాత దిల్ రాజు. సో వీళ్ళ ముగ్గురి కలయికలో ముచ్చటగా వచ్చిన మూడో సినిమా హ్యాట్రిక్ హిట్. సో F3 అనేది పెద్ద హిట్ కాకపోయినా హిట్, అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినటువంటి సినిమా. కాబట్టి 3 సినిమాలతోటి 3 హ్యాట్రిక్ హిట్స్ అనే కాంబినేషన్గా కూడా ఈ సినిమాని ట్రేడ్ వర్గాల వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ వెంకటేష్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించడం, ఆ సినిమాలో ఆ కాంబినేషన్కు ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో, ఆ పొటెన్షియాలిటీ ఏదైందో దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది ఎరగని దర్శకుడిగా అనిల్ రావుపూడిని కూడా మరో మెట్టు ఈ సినిమా పైకెక్కించిందని చెప్పాలి. అతను డైరెక్ట్ చేసినటువంటి 8వ సినిమా ఇది. అన్నీ కూడా బ్రేక్ ఈవెన్లు అయిపోయి ఎంతో కొంత లాభాన్ని తీసుకొచ్చి పెట్టినయే. ఇంతవరకు ఫ్లాప్ అనేది ముద్ర అతని మీద పడలేదు. సో అలా అతను కూడా ఒక రికార్డుని అనిల్ రావుపూడి తను సృష్టించాడని చెప్పాలి. వెంకటేష్ కూడా సీనియర్ హీరోల్లో నేను కూడా ఇంకా రేసులో ఉన్నాను అని చెప్పేసి ఆయన కూడా నిరూపించుకున్న సినిమాకి చెప్పచ్చు. ప్రధానంగా ఐశ్వర్య రాజేష్కి ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఆమెకు పెద్ద ఊపిరి పోసిందని చెప్పాలి. ఇప్పటిదాకా ఆమె కొన్ని సినిమాలు చేశారు కానీ అవి కమర్షియల్గా వైబుల్ కాలేదు. కౌసల్య కృష్ణమూర్తి అని ఒక సినిమా చేశారు, అట్లాగే నానితో టక్ జగదీష్ చేశారు. టక్ జగదీష్ నానిలో చేశారు. ఎస్, నానితో టక్ జగదీష్ చేశారు, కాకపోతే హీరోయిన్గా కాదు. కాకపోతే ఈయన అదేంటి వరల్డ్ ఫేమస్ లవర్లో విజయ్ దేవరకొండ ఆయనతో కూడా చేశారు. కానీ ఆమెకి హిట్, కమర్షియల్ హిట్ రాలేదు. మొదటిసారి కమర్షియల్ హిట్ కాకుండా ఏకంగా బ్లాక్ బస్టరే వచ్చింది. అది కూడా ఒక సీనియర్ స్టార్తో చేసినటువంటి సినిమా. సో ఈరోజు ఆమె పర్ఫార్మెన్స్ గురించి కూడా అందరూ చాలా బాగా చెప్పుకుంటున్నారు. ఆమెకి ఈ సినిమా గేమ్ చేంజర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తెలుగుకు సంబంధించి. తమిళ్లో ఆమె మంచి డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టు. ఇప్పుడు తెలుగులో కూడా ఆమెకు మంచి ఆఫర్స్ ఆమె ముందు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో వరుసగా ఆఫర్లు పొందుతూ వస్తున్నటువంటి మీనాక్షి చౌదరికి కూడా సో ఈ సినిమాతో ఆమె లిస్టులో మరో బ్లాక్ బస్టర్ చేరింది. సో ఆమెకు కూడా ఈ సినిమా మంచి ప్లస్ అని చెప్పాలి. అలా ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మేరకు వాళ్ళ స్థాయికి సంబంధించి లబ్ధి పొందారని అనేది మాత్రం వాస్తవం. అది రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.